హాయ్ మా పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనము థర్డ్ క్లాస్ అవర్ వరల్డ్లో థర్డ్ లెసన్ వర్క్షీట్స్ అయితే చెప్పేసుకుందామమ్మా. అవర్ వరల్డ్లో థర్డ్ లెసన్ ఏంటమ్మా? అనిమల్స్ అరౌండ్ అస్. అనిమల్స్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న జంతువులు. ఈ లెసన్కి సంబంధించిన వర్క్షీట్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ చూడండి, ఇక్కడ గ్లోసరీ ఇచ్చారు. ఒక్కసారి గ్లోసరీ ఎంత చదువుతాను చూసుకోండమ్మా. క్రావెల్, మూవ్ ఆన్ ఫోర్ లిమ్స్, మాయిస్ట్, వెట్, షెల్టర్స్, హోమ్స్, decomposed, decayed, wild animals, animals that live in forest, domestic animals, animals that can be reared, herbivores, animals that feed on plants, carnivores, animals that feed on other animals, omnivores, animals eating both plants and other animals, terrestrial and inhabitant of earth, aquatic, living in water, amphibians, living in both on land and in water. Next, the home built by birds, lay eggs and hatch. ఓకే, ఇవి వచ్చేసి గ్లోసరీ. ఇక్కడ నుంచి వర్క్షీట్ అనేది స్టార్ట్ అయిపోతుందమ్మా. ఒకసారి చూడండి. కాన్సెప్ట్: ఇంట్రడక్షన్ టు అనిమల్స్ అరౌండ్ అస్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: అగ్రికల్చర్ ఫార్మ్, బర్డ్స్, అనిమల్స్, ants, squirrels, surroundings. Okay, next one: forest, domestic animals, wild animals, pet animals, farms, farming, lay eggs, guard, milk, meat. Okay, next, second one: choose the correct answer. Cow give us a milk, a dash guard our house, enti dog. B, a hen give us eggs. B, animal like leopard, rhino and bear are called wild animals. B, wild animals live in forest. A, hens and ducks lay eggs. A, fox and elephants are dash animals, wild animals. D, మ్యాచ్ ద అనిమల్స్ విత్ దేర్ రిలేటివ్ పిక్చర్స్. ఇక్కడ చూడండి, డాగ్ ఏం చేస్తుంది? హోమ్ని గార్డ్ చేస్తుంది. అలాగే హెన్ రోస్ట్ అండ్ చికెన్, మనం దాన్ని రోస్ట్ చేసుకొని తింటాం కదా. నెక్స్ట్, హనీ బీస్ హనీ. అలాగే సిల్క్ వామ్స్ నుంచి ఏమొస్తుంది? సిల్క్ క్లాత్ వస్తుంది. ఈ విధంగా మ్యాచ్ చేసేయండి. నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ ఇన్ ఎ వర్డ్ ఆర్ ఎ ఫ్రేజ్. రైట్ సమ్ డొమెస్టిక్ అనిమల్స్: కౌస్, బఫెలోస్, గోట్స్, షీప్, ఆక్స్, ఎక్సెట్రా. నేమ్ సమ్ వైల్డ్ అనిమల్స్: ఎలిఫెంట్, టైగర్, బియర్, లయన్, ఫాక్స్, ఎక్సెట్రా. విచ్ అనిమల్స్ క్యారీస్ హెవీ లోడ్స్? డాంకీ అండ్ క్యామెల్. నెక్స్ట్, వర్క్షీట్ 2. Concept: jump and fly. Rewrite the following words: jump, fly, walk, crawl, swim, wings, legs, fins, tail, hop. Name the 2 animals or birds that can do the following. Can fly, ఎగరగలిగేవి. Crow, pigeon. Can crawl, పాకగలిగేవి. Snakes, lizards. Can walk, నడవగలిగేవి. Goat, cow. Can hop, frog, rabbit. దుమ్మకగలిగేవి. నెక్స్ట్, వర్డ్ సెర్చ్. Search the names of 8 wild animals of the grid with help the given pictures. Write their names. ఇక్కడ వైల్డ్ అనిమల్ నేమ్స్ ఉన్నాయి. ఈ నేమ్స్ని ఈ గ్రిడ్లో మనం సెర్చ్ చేసి తీసి కింద రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే కొన్ని రాశాను, మీరు కూడా వెతికి ఇంకొన్ని రాయండి. లయన్, క్రో, స్నేక్, గోట్, డీర్, టైగర్, ఫాక్స్, జీబ్రా, బీర్, ఇవి రాశాను. ఇంకా కొన్ని మీరు ఏమైనా దొరికితే ట్రై చేయండి. నెక్స్ట్, వర్క్షీట్ 3. Rewrite the following words: grasshopper, terrestrial animals, aquatic animals, amphibians, webbed, hind limbs, pond. Next, fill in the blanks. Fishes swim and live in. చేపలు ఈదుతాయి ఎక్కడ? వాటర్ బాడీస్. The animals that live in both in water on land are called amphibians. Next, the animals that live on land are called, ల్యాండ్ పైన ఉండేమంటారు? టెరెస్ట్రియల్ అనిమల్స్. ఇక్కడ ఇది మిస్ అయిందమ్మా, ఏమొస్తుంది? టెరెస్ట్రియల్, TRRIESTIAL, టెరెస్ట్రియల్ అనిమల్స్. నెక్స్ట్, వాట్ ఆర్ aquatic animals? Animals that live in water are called aquatic animals. Where do amphibians live? Amphibians live on land and in water. Next, flowchart. Fill the flowchart. Types of animals: terrestrial animals, goat, cow. Amphibians, tortoise. సారీ, ఇక్కడ ఫిషెస్ amphibians కిందకి ఎందుకు వస్తాయమ్మా? రావు కదా, రాంగ్ కదా. ఇక్కడ ఏం రావాలి?
ఫ్రాగ్ రావాలి. చూడండి ఇక్కడేం రావాలి, ఫ్రాగ్. ఫ్రాగ్ కదా యాంఫీబియను, ఇది వాటర్లోనూ ఉంటుంది ప్లస్ ల్యాండ్లోనూ ఉంటుంది. ఇక్కడ ఏం రావాలి, ఫిష్ రావాలి. ఇక్కడ ఫిష్, యాంఫీబియన్లో ఫిష్, యాంఫీబియన్స్లో ఫ్రాగ్, అక్వాటిక్ అనిమల్స్లో ఫిష్. ఓకేనా, అది కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పుట్ ద టిక్ మార్క్. ఇక్కడ యాంఫీబియన్ ఏంటి, ఫ్రాగ్. అక్వాటిక్ ఏంటి, ఫిష్. టెరెస్ట్రియల్ ఏంటి, క్యాట్. నెక్స్ట్ వర్క్షీట్ 4. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. డెన్, కెనెల్, నెస్ట్, యాంట్ హిల్, స్టేబుల్, షెడ్. నెక్స్ట్ మ్యాచ్ ద అనిమల్స్ విత్ దేర్ షెల్టర్స్. ఇక్కడ చూడండి లయన్ ఎక్కడ ఉంటుంది, డెన్లో ఉంటుంది, బి. నెక్స్ట్ స్పారో ఎక్కడ ఉంటుంది, సి, నెస్ట్లో ఉంటుంది. స్నేక్ ఎక్కడ ఉంటుంది, స్నేక్ది పుట్టలో ఉంటుంది. అలాగే మంకీ ఎక్కడ ఉంటుంది, ట్రీ పైన ఉంటుంది, ఏ. నెక్స్ట్ లయన్కి ఏమిటమా, డెన్. డాగ్కి కెనెల్, హార్స్కి స్టేబుల్, కౌకి షెడ్, బర్డ్కి నెస్ట్. ఓకే, బీసీఏఈడి. ఇక్కడ చూడండి ఈ అనిమల్కి నీట్గా కలర్స్ అనేవి వేసేసేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 5. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. హంగ్రీ, గ్రాస్, హర్బివర్స్, కార్నివర్స్, ఆమ్నివర్స్. న్యాచురల్ స్కావెంజర్స్. సౌండ్స్, barking. Communicate, barking. Next, fill in the blanks. Parrots and squirrels feed on. చిలుకలు ఉడతలు దేని తింటాయి, grains. Carnivores eat only flesh of animals. Caterpillars is herbivore. It eats only leaves. Crow is a omnivore. It eats both seeds and flesh. Plants are the food for animals. Next, ఇక్కడ చూడండి, a zookeeper receive a group of animals his animal kingdom zoo, but he doesn't know which category of each these animals belong. Help him out by tagging the animals with the following color badges. ఇక్కడ చూడండి, హర్బివోర్స్ అయితే గ్రీన్, అర్థమవుతుందా, కార్నివర్స్ అయితే రెడ్, ఆమ్నివర్స్ అయితే బ్లూ కలర్. ఓకేనా, కార్నివర్స్ అంటే సి, కార్నివర్స్ అంటే సి పెట్టుకోవాలి. అలాగే హెర్బివోర్స్ అంటే హెచ్ పెట్టుకోవాలి, ఆమ్నివర్స్ అంటే ఓ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, సి ఫస్ట్ది సిహెచ్హెచ్, సిహెచ్హెచ్, హెచ్సిహెచ్. ఓకేనా. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. బర్డ్స్ డు నాట్ హ్యావ్ టీత్ ఉండదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హెర్బివోర్స్. కౌ ఏంటి, హెర్బివోర్స్, సి. What are carnivores? Flesh eating animals are carnivores. What are herbivores? Animals that eat plant products and plants are called herbivores. What are omnivores? Animals that eat both plants and flesh of animals are called omnivores. Next, fill in the blanks. ఇక్కడ చూడండి, నేమ్ జీబ్రా, lives in grassland, eat grass, movement walk. Name fish, lives in water, eat algae, movement swim. Name frog, lives in water, eats small insects, movement hop. Next, name bird, lives in nest, eat grass, movement fly. Next, worksheet 6. Rewrite the following words. Baby bird, fell down, climbed, appreciated, protect, pain, goat. Next, student, observe the creatures given in the pictures. Each creature is donated by a letter. Write the names of the animals and birds in the given boxes. కింది చిత్రాలను గమనించండి, అవి అక్షరాలతో గుర్తించబడి ఉన్నాయి. పక్షులు మరియు జంతువుల పేర్లు ఆ బాక్సులో రాయండి. ఏకి ఏంటి, ఇక్కడ చూడండి, ఏలో ఏముంది, ఫస్ట్ ఆక్స్, నెక్స్ట్ హార్స్, ఒక్క నిమిషం, సికి వచ్చేసి గోట్, నెక్స్ట్ డి వచ్చి హార్స్, బి వచ్చి హెన్, ఎఫ్ వచ్చి డాగ్, జీ వచ్చేసి ర్యాబిట్, ఈ వచ్చేసి డక్, ఐ వచ్చేసి గోట్, హెచ్ వచ్చేసి పీకాక్. ఓకేనమ్మా, ఈ నెంబర్స్ అక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ ఒక్క నిమిషం, ఏలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏలో వచ్చేసి సిఓడబ్ల్యూ కౌ రావాలమ్మా. ఇక్కడ సిఓడబ్ల్యూ కౌ. ఓకే, ఏకి మాత్రం కౌ, ఇంకా రిమైనింగ్ అని సేమ్. నెక్స్ట్, హౌ డు యూ షో యువర్ కన్సర్న్ టువర్డ్స్ అనిమల్స్ అండ్ బర్డ్స్. అంటే మీరు ఎట్లా దయ చూపిస్తారు.
We should be kind of animals and take care of them by giving food, water, and don't disturb eggs and nests of birds. వాటికి మేము టేక్ కేర్గా చూసుకొని ఫుడ్ వాటర్ అని ఇస్తాం, కానీ బర్డ్స్ నెస్ట్ని వాటిని మేము ఎప్పుడు కూడా డిస్టర్బ్ చెయ్యము. ప్రాజెక్ట్. వైల్ యు వేర్ వాకింగ్ ఆన్ ఏ గార్డెన్ సడన్లీ యూ స్పాటెడ్ ఏ wounded parrot laying on the ground. What do you do? If I found a wounded parrot on ground, then I will give first aid to it and keep it in its nest. ఫస్ట్ ఎయిడ్ చేసి దాని నెస్ట్లో నేను దాన్ని వదిలిపెట్టేస్తాను. కలెక్ట్ ద పిక్చర్స్ ఆఫ్ బర్డ్స్ అనిమల్స్ యూ లైక్ వెరీ మచ్ అండ్ రైట్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్. ఇక్కడ మీరు నచ్చినటువంటి ఒక బర్డ్ కానీ అనిమల్ కానీ పిక్చర్ పెట్టి దాని గురించి రాయాలి. ఇక్కడ నేను కౌ గురించి అయితే రాసాను చూడండి. ఇట్ ఈజ్ ఎ డొమెస్టిక్ అనిమల్ విచ్ గివ్ అస్ మిల్క్, గీ అండ్ చీజ్. ఇట్ సేస్ అంబా, ఇట్ ఈట్స్ గ్రాస్. ఇలాగా మీకు నచ్చినట్టు అనిమల్ కానీ బర్డ్ కానీ పెట్టి దాని గురించి అయితే డిస్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 7. కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ టెల్ అండ్ రైట్. టెల్ అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ 5 pet animals: crow, dog, ox, cat, goat. How do animals move from one place to another? Animals can move from one place to another by walking, crawling, hopping, jumping, swimming. How can we help the animals and birds around us? Feeding them with grains and food, keeping water for them, avoid deforestation, don't disturb nests. ఓకేనా? ఎట్లా హెల్ప్ చేస్తారంటే ఇవన్నీ మనము ఫాలో అవుతాం. ఏంటి? ఫీడింగ్ విత్ గ్రెయిన్స్ అండ్ ఫుడ్ ఇస్తాము, గింజలు ఇస్తాము. కీప్ వాటర్ ఫర్ దెమ్, వాటర్ పెడతాము. అవాయిడ్ డిఫారెస్టేషన్, అడవులను నరకదాన్ని అవాయిడ్ చేస్తాము. డోంట్ డిస్టర్బ్ నెస్ట్, ఆ పక్షి గూళ్ళని డిస్టర్బ్ చెయ్యము. నెక్స్ట్ క్వశ్చనింగ్. సే హూ యామ్ ఐ. ఇక్కడ నేను ఎవరో చెప్పండి ఇచ్చిన క్లూస్ని బట్టి. ఐ యామ్ లాంగ్ అండ్ షైనీ, ఐ హ్యావ్ నో లెగ్స్, నో ఇయర్స్, ఐ క్రౌల్ అండ్ లీవ్ ఇన్ అండ్ యాంట్ హిల్. నేను పొడుగుంటాను, నాకు లెగ్స్ ఇయర్స్ ఏముండవు, యాంట్ హిల్లో నేను ఉంటాను. ఏంటది? స్నేక్. SNAKE, స్నేక్. నెక్స్ట్ ఐ లీవ్ ఇన్ వాటర్, ఐ నెవర్ స్లీప్, ఐ బ్రీత్ విత్ గ్రిల్స్. ఏంటది? ఫిష్. ఐ హ్యావ్ 4 legs, ఐ గివ్ మిల్క్, ఐ ఈట్ లీవ్స్, హూ యామ్ ఐ? కౌ. ఐ హ్యావ్ వింగ్స్, ఫ్లై ఇన్ ద హై ఇన్ ద స్కై, ఐ కెన్ సీ స్మాలర్ థింగ్స్ ఆన్ గ్రౌండ్, హూ యామ్ ఐ? బర్డ్. Next, experiments and field observations. Some birds can fly, some birds can't. Observe birds in your surroundings and categorize them under proper headings. Fly అయ్యేవి, ఫ్లై చేయలేనివి. ఫ్లై చేసేవి ఏంటి? స్పారో, క్రాస్, పిజియన్స్, ప్యారెట్స్. ఫ్లై చేయలేనివి ఏంటి? పెంగ్విన్స్, ఆస్ట్రిచ్, పీకాక్. ఓకేనా? నెక్స్ట్ హెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఫ్లై చేయలేవు. అవును కదా, అవి ఎక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి ఊరికే ఎగలగలవు కానీ ఫ్లై చేయలేవు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ప్రాజెక్ట్ వర్క్. ఇక్కడ చూడండి, కలెక్ట్ అండ్ పేస్ట్ డ్రా ద పిక్చర్స్ ఆఫ్ 2 animals ఆఫ్ ఈచ్ కేటగిరీ ఇన్ ద గివెన్. ఇక్కడ చూడండి, కింది జంతువు రకాలకు సంబంధించి 2 చిత్రములు సేకరించి ఇచ్చిన ఖాళీ స్థలంలో అతికించండి. పెంపుడు జంతువులు, డొమెస్టిక్ అనిమల్స్, వైల్డ్ అనిమల్స్, బర్డ్స్, వాటికి సంబంధించిన పిక్చర్స్ అనేవి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనమ్మా? నెక్స్ట్ డ్రా ద పిక్చర్స్ అండ్ మోడల్ మేకింగ్. కలర్ ద పిక్చర్స్ గివెన్ బిలో. ఈ పిక్చర్కి కలర్ చేసేసేయండి. నెక్స్ట్ appreciation, value and creating awareness towards biodiversity. You know the mosquitoes harm us. Write 3 preventive measures to keep mosquitoes away. మీరు మస్కిటోస్ని దోమలుగా దూరంగా ఉంచడానికి ఏం మెజర్స్ తీసుకుంటారు? డంప్ అవుట్ ఎనీ స్టాండింగ్ వాటర్ నియర్ హౌసెస్, అంటే ఎక్కడ స్టాండింగ్ వాటర్ లేకుండా చూసుకుంటాను. యూజ్ మస్కిటో నెస్ట్. నెక్స్ట్ వేర్ లైట్ కలర్ క్లాతింగ్, యూజ్ మస్కిటో రిపెల్లెంట్. అర్థమవుతుందా? నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. డాష్ ఈజ్ ఎ పెట్ అనిమల్. సి డాగ్. డాష్ ఈజ్ అనిమల్ దట్ క్రాల్స్. సి స్నేక్. ద అనిమల్స్ దట్ లీవ్స్ ఇన్ బర్రో ఆర్ హోల్స్ ఈస్ కాల్డ్ rat. Fill in the blanks. The animals that eat flesh of other animals is called carnivorous. Fish swims with the help of fins. The sound made by dog is barking. Next, terrestrial, aquatic, amphibian. Terrestrial, elephant. C, aquatic fish. A, amphibian, frog. B. Assessment 3. Draw the picture of crane and color it. Crane అంటే కొంగ బొమ్మ వేసేసి కలర్ చేసేసేయండి. నెక్స్ట్ వాట్ ఆర్ amphibians? The animals that live both on land and in water are called amphibians. Frog, salmon, turtle. These are all amphibians. Next, I have 2 legs.
ఐ లే ఎగ్స్. హూ యామ్ ఐ? నాకు 2 కాళ్ళు ఉంటే నేను ఎగ్స్ పెడతాను. ఎవరది? హెన్. అది అందరికీ తెలిసిందే. ఓకే అమ్మా, కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ వర్క్షీట్లో కలుస్తాం. బాయ్.